మామూలుగా సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటే 17 లేదా 18 ఏళ్ల నుంచే వారి కసరత్తులు మొదలవుతాయి. తమను తాము మేకోవర్ చేసుకొని ఈ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని తహతహలాడిపోతూ ఉంటారు. 20 దాటగానే ఖచ్చితంగా హీరోలు అయిపోవాలనే కసితో ఉంటారు. అందుకే చాలా మంది హీరోలు 24, 25 ఏళ్ల లోపే హీరోలుగా గుర్తించబడతారు. ఎంతో కొంత స్టార్డమ్ కూడా సంపాదిస్తారు. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే హీరోలంతా 25 ఏళ్ల తర్వాతే హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక కొంతమంది అయితే 30 ఏళ్ల తర్వాత కూడా హీరోలు అయిన వారు ఉన్నారు. మరి వారెవరు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు విజయ్ సేతుపతినే తీసుకోండి. ఆయన నటనకు వంక పెట్టే అవకాశం ఉండదు. విజయ్కి ఎంత టాలెంట్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ప్రాపర్ హీరో అవడానికి దాదాపు 35 ఏళ్ల వయసు వరకు ఎదురు చూశారట. కొన్ని రోజుల్లోనే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మారిపోయారు. ఇప్పుడు విలన్ గా ఇండియా మొత్తం ఆయన ఒక ఫేమస్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇక మన టాలీవుడ్ విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ కూడా పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటికి ఆయన వయసు 27 ఏళ్లు. ప్రస్తుతం బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞకి 30 ఏళ్ల వయసు. ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రగ్గం సిద్ధమైందట. మరి ఈ మధ్య కాలంలో ఇంత లేటుగా ఇండస్ట్రీకి వచ్చిన హీరో మరెవరూ లేరు. ఇక నందమూరి హరికృష్ణ సైతం చాలా లేటుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన 40 ఏళ్ల పైబడ్డ తర్వాత హీరో అయ్యారు. అలాగే నందమూరి తారక రామారావు గారి పెద్ద కొడుకు కుమారుడు అయిన చైతన్య కృష్ణ సైతం 47 ఏళ్ల వయసులో బ్రీత్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.